నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోని కప్తాన్ నైటీ ఒకటి చూద్దామండి. కప్తాన్ నైటీ అనొచ్చు, లేకపోతే కప్తాన్ డ్రెస్ అని కూడా అనొచ్చు. డ్రెస్కి అయితే కాస్త లెంత్ అనేది షార్ట్ ఉంచి లెగ్గింత పేరప్ చేయొచ్చు. ఈ కఫ్తాన్ డ్రెస్కి పెద్ద కటింగ్ ఏమి ఉండదండి. జస్ట్ ఇలా 4 లేయర్స్గా తీసుకున్నాను, అంటే 2 ఫోల్డ్స్ అనమాట. తీసుకొని నెక్ లైన్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను కాబట్టి కాస్త స్ట్రెచీగా ఉంటుంది కాబట్టి నెక్ లైన్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ నేను మినేచర్ మోడలే చూపిస్తున్నాను డాల్కి. మనకైతే నార్మల్ డ్రెస్కి ఎలా అయితే మెజర్మెంట్స్ నెక్ లైన్ తీసుకుంటామో అలాగే కట్ చేయాలి. కిడ్స్కి అయితే కఫ్తాన్ మోడల్ డ్రెస్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇది కఫ్తాన్ నైటీ కాబట్టి ఫుల్ లెంత్ తీసుకోవాలి. తీసుకుంటున్నాను ఇక్కడ ఇలాగా కొంచెం ఎక్స్ట్రా అనమాట హెమ్మింగ్ కోసం బాటంలోని. అంతేనండి, కఫ్తాన్ మోడల్ కటింగ్ చాలా ఈజీ. ఒక నెక్ లైన్ కటింగే ఉంటుంది. బాడీస్ అనేది మెజర్మెంట్స్ ప్రకారంగా ఇలా స్టిచ్ చేసేయాలి. బాటంలో హెమ్ చేసిన తర్వాత బాటంలో కూడా ఒక 2 ఇంచెస్ స్పేస్ ఉంచేస్తాను స్టిచ్ చేయకుండాను. నెక్ లైన్కి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే వెల్వెట్ ఇలాగా ప్లేస్ చేసి హెమ్ చేసేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పేసి, అంటే రాంగ్ సైడ్ తిప్పేసి హెమ్ చేసేయడమే. నేను క్లాత్ అనేది రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి స్టిచ్ ఇచ్చాను. ఇలాంటి మోడల్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మనకి మార్కెట్లో కూడా కప్తాన్ నైటీస్ ఉంటాయి, కొంచెం కాస్ట్ చెప్తారు, బాగుంటాయి అలాంటి మోడల్స్. అలాగే కప్తాన్ డ్రెస్సెస్ కూడా అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కాస్త మనకు బేసిక్స్ తెలిస్తే మాత్రం ఇలాంటి మోడల్స్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్ లైన్ ఫినిషింగ్ ఇలా ఇస్తున్నాను, టాప్ స్టిచ్. అలాగే సైడ్స్ కూడా జిగ్జాగ్ స్టిచ్తో హెమ్ చేసేస్తున్నాను. బాటమ్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి హెమ్ చేసేయడమే. ఫైనల్గా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా ట్రేస్ చేసుకొని రైట్ సైడ్ నుంచే స్టిచ్ ఇచ్చేయాలన్నమాట కఫ్తాన్ డ్రెస్ కాబట్టి. అదే మనకు వచ్చేసరికి బాడీ మెజర్మెంట్స్ మనకు తెలుస్తుంది కదా, దాని ప్రకారంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి. లేసెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు స్టిచ్ కనబడకుండా. డ్రెస్కి అయితే బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా ఇలా ట్రేస్ చేసిన తర్వాత అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ సీమింగ్తోని మార్క్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగాను. ఇలా స్టిచ్ చేయాలి. బాటంలో మాత్రం 1.5 ఇంచెస్ వదిలేస్తాను స్టిచ్ చేయకుండాను. అంతేనండి, కప్తాన్ డ్రెస్ చాలా చాలా సింపుల్ అనమాట. నైటీ అనుకోండి లేకపోతే డ్రెస్ అనుకోండి. డ్రెస్ కూడా ఇదే సేమ్ ప్రాసెసే, కాకపోతే డ్రెస్ లెంత్ అనేది కాస్త తక్కువ ఉంచుతాం అనమాట నైటీలాగా కాకుండా. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇలా ఉంటుంది కప్తాన్ డ్రెస్ అనేది, కప్తాన్ మోడల్ నైటీ. చాలా బాగా వచ్చిందండి మోడల్. బాగుంటాయి కూడా కప్తాన్ నైటీస్ అనేవి, డ్రెస్సెస్ అయినా. కప్తాన్ డ్రెస్ అయితే ఇలా వస్తుందండి. జస్ట్ మనకి స్లీవ్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట ఈ మోడల్కి. లెంత్ చూసుకోవాలి కట్ చేస్తున్నప్పుడే. బాడీస్ కూడా రైట్ సైడ్ నుంచి ఇలాగా స్టిచ్ ఇచ్చేసాను. బాటమ్ వరకు కాకుండా ఇక్కడ వరకు ఇచ్చాను అనమాట స్టిచ్, అంటే హిప్ లెంత్ వరకు ఇచ్చాను. ఇదనమాట మోడల్ డ్రెస్ అయితే. మోడల్కి రైట్ సైడ్ నుంచే స్టిచ్ ఇస్తాం అనమాట. సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేయాలి. లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేసెస్ బోత్ సైడ్స్. సో ఇదనమాట కప్తాన్ మోడల్ డ్రెస్. బాగుంటాయి ఇలాంటివి పిల్లలకైనా సరే. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.